నమస్తే, వెల్కమ్ టు 4 టీవీ. శ్రీ సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలలో 5వ రోజు కొండ దిగువన నిర్వహించిన సత్యదేవుడు అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు జరిగిన ఈ రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. సత్య రథాన్ని ఉదయం 9 గంటలకు పంపా సత్రం నుంచి తొలి పావంచ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రథాన్ని రంగురంగుల పుష్పాలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు అమ్మవార్లను అర్చక స్వాములు ఊరేగింపుగా కొండ దిగువన తొలి పావంచ వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన నూతన రథంపై స్వామి అమ్మవార్లను ఉంచి పూజలు చేశారు. 5 గంటలకు రథం ముందు కుంభం పోసి గుమ్మడికాయతో అర్చకులు దిష్టి తీయగా దేవస్థాన అధికారులు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు స్వామివారిని రథోత్సవంలో ఊరేగిస్తున్నారు. దాన్ని మరింత సమాచారాన్ని ఇక్కడ అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ స్వామివారిని కొత్తగా రథం ఏర్పాటు చేశారు, ఆ వివరాలు తెలియజేయండి. జై సత్యదేవ. అన్నవరం పుణ్యక్షేత్రంలో వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాల్లో వైభవంగా 4వ రోజు ఈ రోజున ముందుగా వనవిహారోత్సవం జరిగింది. దానిలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా దేవస్థానం వారు చేపట్టినటువంటి రథోత్సవాన్ని దర్శించడానికి వేలాది భక్తులు ఇక్కడికి అన్నవరం క్షేత్రానికి విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ రథోత్సవం ఇలా తిరగడం అనేది సుమారు 38-40 అడుగులు ఎత్తైనటువంటి రథాన్ని ఈ అన్నవర క్షేత్రంలో వీధులుగా మా మెయిన్ రోడ్డు మీదుగా ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెట్టి తీసుకెళ్ళడం జరుగుతోంది. ఈ రథోత్సవానికి సుమారు ₹1 కోటి పైబడి రథోత్సవాన్ని తయారు చేశారని, దీనికి చైర్మన్ గారు తర్వాత ఈవో గారు వారి ఆధ్వర్యంలో ఈ రథోత్సవం చాలా వైభవంగా జరుగుతోంది. వేలాది భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామి వారి రథోత్సవాన్ని పాల్గొంటూ తరిస్తున్నారు. జై సత్యదేవ. స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ఈరోజు 4వ రోజు సుమారు ₹1 కోటి వ్యయంతో నూతన రథాన్ని ప్రారంభించడం, ఇదే రోజు స్వామివారిని అన్నవరం మెయిన్ రోడ్లో ఈ స్వామి అమ్మవార్లను ఊరేగించడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో శ్రీనివాస్, అన్నవరం నుండి.